హలో అండి, కృష్ణ. ఇది సారీ కోసం లేటెస్ట్ పక్కనండి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇదైతే నేను సారీ కోసం చేశాను. సారీ బ్లౌజ్ ఎల్లో కలర్ వచ్చింది, సారీ ఏమో ప్యూర్ రెడ్ కలర్ ఉంది. అందుకని రెండు మిక్సింగ్తో చేశాను. ఇట్లా సారీ కలర్ ఆర్ బ్లౌజ్ కలర్. ముందుగా ఇట్లా పీసెస్ తీసుకొని మీరు క్లాత్ని బట్టి తీసుకోండి. చూడండి, ఇది ఫస్ట్ పీస్ 5 ఇంచెస్, తర్వాత 4 ఇంచెస్, తర్వాత 3 ఇంచెస్ అట్లా ఉండేటట్టు చూసుకోండి. ఇలా స్క్వేర్ పీసులు తీసుకున్న తర్వాత ఇది ఇప్పుడు సమోసా షేప్లో మడవాలి. 3 పీసులు ఇట్లా సమోసా షేప్లో మలుచుకున్న తర్వాత ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి కదలకుండా ఉండడానికి. అట్లానే ఈ పిన్నుకి పక్కన ఇట్లా ఈ మూడింటిని మలుచుకోవాలి. ఇప్పుడు ఒక స్టిచ్ ఇట్లా వేసుకోవాలి సమానంగా. ఇప్పుడు ఇలాగా ఇటువైపు కూడా చూడండి, దీనికి సమానంగా పెట్టేసుకొని ఇట్లా అన్నీ ఈక్వల్గా ఉండేలాగా ఇప్పుడు ఇటువైపు ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత మనకు ఇటువంటి పీసెస్ 4 అవుతే ఒక్క బ్లౌజ్కి డోరీ అవుతుంది. ఇటువంటివి ఇట్లా ఆపోజిట్లో ఉండాలి. ఒకటి ఎల్లో ఒకటి రెడ్ అట్లా వచ్చే విధంగా. ఇప్పుడు ఇటు నుంచి డోరీ ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకుందాం. స్టిచ్ వేసేసాను, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇది మరీ సన్నగా ఉంది కాబట్టి ఒకసారి చేతితో కుట్టుకుందాము. 4 వైపులా కుట్టేసుకుంటే మంచిగా ఆగుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మధ్యలో కుట్టొద్దండి. ఇంకా ఇది డోరీ మనం మంచిగా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఒక కుట్టు వేసేసుకొని ముడి వేసుకుందాం ముందుగా. ఇప్పుడు ఇటు నుంచి ఇది ఇక్కడ సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇది ఇప్పుడు